హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లో మిల్క్ కాంపౌండ్తో చాక్లెట్స్ చేసి చూపిస్తాను. ఇవి చాలా కంపెనీస్ ఉంటాయి. డ్యూక్స్ ఉంటుంది, మార్కో ఉంటుంది, మార్డి ఉంటుంది, కొన్ని స్విట్జర్లాండ్ కంపెనీస్ ఉంటాయి, అమూల్ ఉంటుంది. అన్నీ ఇప్పుడు ఆన్లైన్ కూడా దొరికేస్తున్నాయి. నేను ఇది అమెజాన్లో తెప్పించాను. ఇది ఈచ్ 400 గ్రామ్స్, హాఫ్ కిలో అలా ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇది నేను తెప్పించింది ఈచ్ ప్యాకెట్ 400 గ్రామ్స్. ఇది మిల్క్ కాంపౌండ్, డార్క్ కాంపౌండ్, వైట్ కాంపౌండ్ అని 3 రకాలు దొరుకుతాయి. నేను తెప్పించింది డార్క్ కాంపౌండ్, మిల్క్ కాంపౌండ్ తెప్పించాను. చాలా రకాలు చాక్లెట్స్తో చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. నేను రెగ్యులర్గా ఎలా చేస్తానో ఎక్కువ చూపిస్తాను. ఇది ఎప్పుడైనా సరే చాక్లెట్ చేసినప్పుడు మొత్తం తడి ఎక్కడ ఒక్క పిసరు తడి కూడా ఉండకూడదు అనమాట. తడి చాక్లెట్కి ఎనిమి లాంటిది, వెంటనే పాడైపోతుంది చాక్లెట్. సో అస్సలు మనం చాక్లెట్కి కట్ చేసుకోవడానికి నేను వేరే కటింగ్ బోర్డు సెపరేట్ వాడుకుంటాను. అది దేనికి వాడను. బెల్లం తరుగుతానికి చాక్లెట్కి ఇది వాడతాను అనమాట. చాకు వాడుకుని చాకు అన్నీ కూడా డ్రైగా ఉండాలి, కొద్దిగా కూడా తడి లేకుండా చూసుకోండి. ఇది డబుల్ బాయిలర్ చేయటానికి ఈ గిన్నె వాడుతున్నాను. ఇది ఈ మధ్యన ఐకియాలో కొన్నాను. అంతకుముందు వేరే గిన్నె వాడేది, మామూలు ఇంట్లో కూర గిన్నె వాడేదాన్ని. ఓవెన్లో కూడా హీట్ చేసుకోవచ్చు, కానీ నాకు ఇది డబుల్ బాయిలర్ సిస్టమే నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇది నేను ఐకియాలో కొన్న గిన్నె ఏంటంటే అటు ఇటు కూడా కాడలు వచ్చి కంఫర్ట్గా బాగుంది. మామూలు గిన్నె అయితే పట్టుకారుతో పట్టుకోవాలి. ఈరోజు నేను చేసి చాక్లెట్లో ఇవి మిక్స్ చేస్తున్నాను. బోర్న్విటా 30 రూపీస్ ప్యాకెట్ తెచ్చాను. చాకోస్ 10 రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి ఒక 4 తెచ్చుకున్నాను. ఇది ట్రే మౌల్డ్స్ అనమాట, చాక్లెట్ మౌల్డ్స్. అది కూడా గోరువెచ్చని నీళ్ళతో కడిగి బాగా తుడిసేసి ఉంచుకోవాలి. ఎప్పుడైనా సరే చాక్లెట్ చేయటం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఆ మౌల్డ్స్ని మళ్ళీ గోరువెచ్చని నీళ్ళలో కడిగేసుకుని మళ్ళీ తుడిసి జాతి పెట్టుకోవాలి. ఇది నేను ఇప్పుడు చిన్న చిన్న బ్యాచెస్ కింద చేసుకుంటాను. ఎలా అంటే ఇప్పుడు 400 గ్రామ్స్ కదా స్లాబ్, అందులో హాఫ్ తీసుకున్నాను, అంటే 200 గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్ తీసుకున్నాను. దాంట్లోకి 50 గ్రామ్స్ ఆఫ్ డార్క్ చాక్లెట్ కలుపుతాను అనమాట. ఓన్లీ మిల్క్ కాంపౌండ్తో కూడా చేసుకోవచ్చు. నాకైతే ఇలాగ కొద్దిగా డార్క్ కలిపితే టేస్ట్ నచ్చుతుంది. సో 200 గ్రామ్స్ మిల్క్ కాంపౌండ్కి 50 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ కలుపుతున్నాను. అవి గ్రేట్ చేసుకుని అన్నీ కలిపి సన్నగా గ్రేట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇవేంటంటే ఇది అయిన తర్వాత మళ్ళీ ఇంకో 200 గ్రామ్స్ చేసుకుంటాను. అలా చిన్న చిన్న బ్యాచెస్ చేసుకుంటాను అనమాట. ఒక్కసారి చేస్తే మళ్ళీ డ్రై అయిపోతుంది. ఇది డబుల్ బాయిల్ చేయటానికి మనం ఏ గిన్నెలో అయితే చాక్లెట్ తీసుకున్నామో ఆ గిన్నె పట్టేలాగా, కంఫర్ట్గా పట్టేలాగా చూసుకుని గిన్నె తీసుకుని దానిలో సగం కంటే తక్కువ నీళ్ళు పోసి మరగనివ్వండి. అది మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి గ్రేట్ చేసుకున్న చాక్లెట్ బౌల్ దాని మీద పెట్టండి. జాగ్రత్తగా స్లోగా పెట్టుకోవాలి. అవి నీళ్ళు కొంచెం చింది చాక్లెట్లో పడినా చాక్లెట్ పాడైపోతుంది. సో స్లోగా కంగారు పడకుండా చేసుకోండి. గిన్నెలో నీళ్ళు ఎక్కువైనా మళ్ళీ పైకి వచ్చి చాక్లెట్లో పడిపోతాయి. సో తక్కువే పోసుకోండి. చాక్లెట్ పెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఉంటే స్టవ్ మంట ఉంటే ఓవర్ కుక్ అయిపోయి చాక్లెట్ పాడైపోతుంది. చాక్లెట్ ఓవర్ కుక్ కూడా అవ్వకూడదు.
నీళ్లు పడకూడదు. అవి రెండు జాగ్రత్తగా చూసుకుని ఇలా కొంచెం టైం పట్టినా కానీ స్లోగా కలుపుకుంటూ ఉంటే ఆ వేడికి అది మెల్ట్ అయిపోతుంది అనమాట. కలుపుకుంటూ ఉంటే మెల్ట్ అయిపోతుంది. ఈ గిన్నెకి హ్యాండిల్స్ ఉన్న వలన దాని మీద బాగా ఇలా సెట్ అయింది. మామూలు గిన్నె అయితే మనం పట్టుకారతో పట్టుకోవాలి. చాక్లెట్లో ఈ చాక్లెట్ నేను అమెజాన్లో తెప్పించాను. స్విస్ చాక్లెట్ అయితే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది కానీ ఆ టేస్ట్ ప్రీమియం టేస్ట్ కూడా అలాగే ఉంటుంది, ప్రీమియంగా ఉంటుంది. నేనైతే రెగ్యులర్గా ఈ కంపెనీసే వాడతాను. డ్యూక్స్, మార్డీ, మార్కో, అమూల్ ఇవే వాడుతూ ఉంటాను ఎక్కువ. మౌల్డ్స్ కూడా పని అవ్వగానే వేడి నీళ్ళతో గోరువెచ్చని నీళ్ళతో కడిగేసుకుని సోప్ వేసి కడిగేసుకొని తుడిచేసుకుని మళ్ళీ జాగ్రత్త పెట్టుకోండి. మనం తెచ్చుకున్న చాక్లెట్ స్లాబ్ మిగిలినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, పాడవదు. ఇప్పుడు కరిగిపోయింది. ఇప్పుడు కింద టవల్ తోటి ఆ గిన్నెంతా శుభ్రంగా తుడిసేస్తున్నాను. ఆ తడి గమ్ముని మళ్ళీ చేతికి అన్న అంటుకుంటుందని చెప్పి వాటర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ బ్యాచ్లో బోర్న్విటా వేస్తున్నాను. ఇప్పుడు నేను తెప్పించిన ప్యాకెట్ 30 రూపీస్ ప్యాకెట్లో ఆల్మోస్ట్ 1/3 వరకు పట్టింది అనుకుంటా. 1/3 కొద్దిగా వేసుకుని కలుపుకొని చూసుకుని మనకు థిక్నెస్ తెలిసిపోతుంది. ఎప్పుడు ఇలా ఫ్లోయింగ్గా ఉండాలన్నమాట. మనం మౌల్డ్లో వేసుకునేలా వీలుగా ఉండాలి చాక్లెట్ పేస్ట్ ఎప్పుడు కూడా. కొంచెం పడుతుంది చూసుకుని మళ్ళీ వేసుకుంటున్నాను. దీనికి కొలత మెజర్మెంట్ ఏమి ఉండదు, నేను జంపుగా వేసేస్తాను. ఆ ఫ్లోయింగ్ బాగున్నంతసేపు పర్వాలేదన్నమాట. మరి గట్టిగా అయినా బాగోదు. ఇది పిల్లల బర్త్డే పార్టీకి, సో అందుకని కిడ్స్ ఫ్రెండ్లీ డిజైన్స్ చేస్తున్నాను. ఇది కార్ షేప్ దాంట్లో వేస్తున్నాను. జాగ్రత్తగా మౌల్డ్లోకి వేసుకుని అన్ని మౌల్డ్స్లోకి వేసుకున్నాక ట్రేని ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే మీకు ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉన్నా పోతాయి అన్నమాట. పోయి అంతా కార్నర్స్లోకి అంతా సెటిల్ అవుతుంది. వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నెక్స్ట్ బ్యాచ్లో చాకోస్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఏమన్నా వేసుకోవచ్చు. ఇంకో బ్యాచ్లో చాకోస్ వేసాను అనమాట. పిల్లలకి కొద్దిగా కరకరలాడుతూ టేస్ట్ నచ్చుతాయి. ఇది కూడా మనం చూసుకోవాలి. దీనికి చాకోస్ కూడా కొలతే ఉండదు, కొద్దిగా ఫ్లోయింగ్ ఉండేలా చూసుకుని చేసుకోవాలి. చాకోస్ కొంచెం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉన్న చాకోస్ అయితే క్రష్ చేసి వేసుకోవచ్చు. ఇవి చిన్నగానే ఉన్నాయని నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉన్న చాకోస్ అయితే ఇలా చేతితోటి కొద్దిగా క్రష్ చేసేసి కలిపేసుకోవచ్చు అనమాట. ఇంకో మోడ్లో వేస్తున్నాను.
సో ఏదైనా సరే మౌల్డ్లో అదే ప్రాసెస్ అనమాట. వేసుకుని సరిపడా వేసుకుని ట్యాప్ చేసుకుని మళ్ళీ ప్లేస్ ఉంటే మళ్ళీ కొంచెం వేసుకుంటూ అలాగా ఫిల్ చేసుకోవాలి. పిల్లలతో సరదాగా పిల్లలతో చేయించినా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. దగ్గరుండి పిల్లల్ని చేసుకోమంటే ఫ్రెండ్స్కి గిఫ్ట్గా ఇవ్వాలన్నా చేసి తీసుకెళ్ళమంటే బాగా ఎంజాయ్ చేస్తారు చేయటం. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో అది చూడండి ఇలా వెనక్కి తిప్పితే ఇలా వేపర్ కింద కనిపించాలన్నమాట. అప్పుడు బాగా ఊడొచ్చేస్తాయి వెంటనే. మీరు ట్రే వెనక్కి తిప్పి చూస్తే తెలిసిపోతుంది. అలా ఫాగ్ అలా పట్టినట్టు వేపర్ పట్టినట్టు అయితే మీకు అంటుకోకుండా మొత్తం కూల్ అయిపోయినట్టు అంటుకోకుండా ట్రేకి ఏం అంటుకోకుండా ఇలా ఊడొచ్చేస్తాయి నీట్గా. ఎప్పుడైనా సరే వెంటనే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉండాలి. సమ్మర్ అయితే మన చేయి తగలగానే షేప్ పాడైపోద్ది. మన చేతి వేడికే చాక్లెట్ కరిగిపోతుంది. సో మరీ ఎక్కువ కూడా టచ్ చేయకూడదు. చేసిన తర్వాత మనం చల్లగా ఉండగానే ఇలా చాక్లెట్ ర్యాపింగ్ పేపర్స్ దొరుకుతాయి. అది అమెజాన్లో తెప్పించింది. అవి ర్యాప్ చేసేసుకుని ఒకవేళ అదే రోజు యూజ్ చేస్తుంటే ప్యాక్ చేసేసుకోండి. లేదంటే 2 days తర్వాత ప్యాక్ చేసుకుంటామంటే బాక్సుల్లో ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ర్యాప్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కావాల్సినప్పుడు ప్యాకింగ్ చేసుకోండి. ఇలా మళ్ళీ చెప్తున్నాను గుర్తుంచుకోండి. ఫ్రిడ్జ్లోంచి తీసి బయటికి మౌల్డ్స్లోంచి చాక్లెట్ బయటికి తీసిన వెంటనే ర్యాప్ చేసేస్తే చాక్లెట్ షేప్ మారకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఎక్కువ చేయి తగిలినా చాక్లెట్ నీట్గా ఉండదు, షేప్ మారిపోతుంది. చాక్లెట్ ఏంటంటే మన చేతి వేడికి కూడా కరిగిపోయే గుణం ఉంటుంది చాక్లెట్కి. సో అన్నీ చేసేసి పెట్టుకున్నాను. మొత్తం రెడీ అయిపోయినాయి. ఇప్పుడు బాక్సెస్లోకి ఫిల్ చేస్తున్నాను. ఇది ర్యాపింగ్ మనం ఇష్టం, మనం ఎలా అన్నా చేసుకోవచ్చు కావాల్సినట్టు. ఇవి నా దగ్గర బాక్సులు ఉన్నాయని వీటిలో ప్యాక్ చేస్తున్నాను. అన్ని ఫ్లేవర్స్ 2 వేసి బాక్స్కి 5 చొప్పున వేసాను అనమాట. ప్యాకింగ్ ఎవరి వీలుని బట్టి ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ప్యాక్ చేసుకోవచ్చు. సమ్మర్ అయితే మటుకి ప్యాక్ చేసిన బాక్సులు కూడా ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటే మంచిది. సమ్మర్లో వేడికి షేప్లు కరిగిపోతాయి, పాడైపోతాయి. వింటర్ అయితే బయటకు ఉంచుకున్నా పర్వాలేదు. ఇది బటర్ఫ్లై థీమ్ అనమాట. అందుకు బటర్ఫ్లై బాక్సుల్లో ప్యాక్ చేశాను. చూసారా, అన్ని గిఫ్ట్లు కొనిచ్చి కంటే ఇలా మనం సొంతంగా చేసి ఇచ్చుకుంటే అది తృప్తిగా ఉంటుంది. అదండి, మరి ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.